ప్రైజ్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతుడై ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. పౌలు ఈ మాటను ఎందుకు సెలవిచ్చారని మనం ఆలోచన చేసినట్టయితే, పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ఆటంకాలు కోకొల్లులని మనందరికీ తెలుసు. అయితే వాటన్నిటిలో పౌలు గారు దేవుని పైన ఆధారపడి, దేవుని శక్తి పైన ఆధారపడి, దేవుని యొక్క కృపతో ముందుకు సాగినటువంటి విధానం మనందరికీ తెలిసిందే. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా, ఆత్మీయ జీవితానికి ఎవరైనా విరోధి ఉన్నారా అంటే అది అపవాది మాత్రమే మనకు తెలుసు. కాబట్టి అపవాది మన జీవితంలో, ఆత్మీయ జీవితంపై ఎన్ని రకముల దాడులు చేస్తున్నప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుని శక్తి పైన ఆధారపడినప్పుడు వాటన్నిటిని జయించగలుగుతామన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయం నువ్వు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా, ఎటువంటి శ్రమ గుండా, శోధన గుండా, ఇబ్బందికరమైన పరిస్థితి గుండా వెళ్తున్నా, దేవుని శక్తిని ఆశ్రయించు, దేవుని బలాన్ని ఆశ్రయించు. ఆయన తప్పక నీకు జయాన్ని